గుడ్ ఆఫ్టర్నూన్ మిత్రం. మనం ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్ మ్యాచ్ గురించి ఒక ప్రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్గా మనకు కొన్ని ప్రోబల్ ప్లేయింగ్ 11 ఇచ్చుకుంటాం. బట్ ఆ ప్లేయింగ్ 11 అనేది ఫైనల్ మ్యాచ్కి వచ్చేసరికి వాళ్ళ ప్లాన్స్ వేరే ఉంటాయి. అక్కడ ఉండే మేనేజ్మెంట్ అక్కడ ప్రాక్టీస్ మ్యాచెస్ బట్టి వాళ్ళ పొటెన్షియల్ బట్టి ప్లేయింగ్ 11 చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ కమింగ్ టు దిస్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, ఇది వచ్చేసి జైపూర్లో జరుగుతుంది. హోమ్ మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్ పోయిన సీజన్లో హోమ్ మ్యాచెస్లో 2 మాత్రమే విన్ అయింది. అవే మ్యాచెస్ 5 విన్ అయింది. అంటే కొంతవరకు హోమ్ మ్యాచెస్లో రాజస్థాన్ రాయల్స్ పోయినసారి పెర్ఫామ్ చేయలేదనే చెప్పాలి. కమింగ్ టు దిస్ సీజన్, ఐపీఎల్ సీజన్, రాజస్థాన్ రాయల్స్ 2018లో ప్లే ఆఫ్స్కి వచ్చింది అండ్ 2022లో ఫైనల్కి వెళ్ళి ఓడిపోయింది. 2008లో వాళ్ళు కప్ కొట్టారు. చూసుకుంటే వాళ్ళ లాస్ట్ సీజన్ కూడా 5th ప్లేస్లోకి వచ్చి ప్లే ఆఫ్ మిస్ అయ్యారు వాళ్ళు. సో కమింగ్ టు దిస్ సీజన్, వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందని డిస్కస్ చేద్దాం. రాజస్థాన్ రాయల్స్ బట్లర్ ఓపెనింగ్ పేర్, బట్లర్, జైస్వాల్ పోయినసారి ఎంత పెద్ద హిట్ అనేది మీకు తెలుసు. జైస్వాల్ ఏ రేంజ్లో రెచ్చిపోయాడు తెలుసు. దెబ్బకి T20 టీంలోకి వచ్చాడు. అటు నుంచి అంటే టెస్ట్ టీం కూడా వచ్చేసాడు. ఇండియా తరఫున ఆడుతున్నాడు. గిల్ తర్వాత సెన్సేషనల్ ప్లేయర్ అని చెప్పాలి ఇప్పుడున్న ఇండియన్ బ్యాటర్స్లో. కమింగ్ టు ద వన్ డౌన్, ద కెప్టెన్ సంజు శాంసన్ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటాడు. ఎప్పుడు ఎలా ఆడతాడో, ఎప్పుడు ఎలా రెచ్చిపోతాడో మనకే తెలియదు. అండ్ 4th ప్లేస్లో ద డేంజరస్ వెస్ట్ ఇండీస్ బ్యాట్స్మెన్ హెట్మేయర్, ఆ తర్వాత ధ్రువ్ జురెల్ రీసెంట్గా టెస్ట్ మ్యాచెస్లో డెబ్యూట్ చేశాడు. మంచి స్వీట్ విక్టరీ అందించాడు ఇంగ్లాండ్ మీద, మీకు తెలుసు. అండ్ తర్వాత చూసుకుంటే రోమన్ పవల్, మీకు తెలుసు ఎంత హార్డ్ హిటర్. 2022 సీజన్లో అంత పెర్ఫామ్ చేయకపోయినా, 2023లో పెర్ఫామ్ చేయకపోయినా 22లో మాత్రం ఎంతో హార్డ్ హిట్టింగ్ మెమరబుల్ ఇన్నింగ్స్ ఇచ్చాడు రాజస్థాన్ రాయల్కి. ఆ తర్వాత రియాన్ పరాగ్ని తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. లేకపోతే అక్కడ శుభం దూబే ఇంతవరకు అయితే ఏ మ్యాచ్ ఆడినట్లేడు అబ్బాయి, అతన్ని తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఆ తర్వాత మీకు తెలుసు మాస్టర్ మైండ్ అశ్విన్, దెన్ ద స్వింగ్ కింగ్ ట్రెంట్ బోల్ట్, దెన్ ఆవేష్ ఖాన్, చాహల్. సో మీకు ఆర్ఆర్ బౌలింగ్ లైనప్ మీకు ఐడియా ఉంటుంది. మీకు ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మ వస్తాడు మోస్ట్ ప్రాబ్లీ, ఎందుకంటే సందీప్ శర్మ లాస్ట్ టైం ఎక్సెప్ట్ దట్ సరజ్ మ్యాచ్ ఈ పెర్ఫామ్ వెరీ వెల్. ఓపెనింగ్ అయితే సందీప్ శర్మనే వేస్తాడు ట్రెంట్ బోల్ట్ తోటి. కొన్ని మిడిల్ ఓవర్స్ వేస్తాడు, డెత్ కూడా వేస్తాడు. సో ఆర్ఆర్ చూసుకుంటే ఓకే, నాట్ బ్యాడ్ టీమ్. లాస్ట్ సీజన్ కొంచెం ట్రై చేసింది. ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి. కమింగ్ టు అందర్ టీమ్ లక్నో సూపర్ జైంట్స్, ఈసారి కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడుకుంటున్నాడు. మోస్ట్ ప్రాబబ్లీ అతనికి T20 టీంలో ప్లేస్ అయితే ప్రజెంట్ లేదు. చాలా కాంపిటీషన్ ఉంది ఇండియా T20 టీంలో. సో ఇండియా టీంకి ఆడాలంటే మాత్రం ఖచ్చితంగా అతనికి ఉన్న స్లాట్ వచ్చేసి మిడిల్ ఆర్డర్. సో ఓపెనింగ్ స్లాట్ అయితే ఫిల్ అయిపోయింది. రోహిత్ శర్మ, జైస్వాల్ మోస్ట్ ప్రాబబ్లీ ఓపెనింగ్ చేస్తారు. సో అందుకే అనుకుంటా కేఎల్ రాహుల్ ఈసారి దేవదత్ పడికల్ ఆర్ఆర్ నుంచి ట్రేడ్ చేసుకున్నారు వాళ్ళు లక్నో సూపర్ జైంట్స్కి. కేఎల్ రాహుల్ మోస్ట్ ప్రాబబ్లీ 4th ప్లేస్లో ఆడే ఛాన్స్ ఉంది. ఆర్ 3rd ప్లేస్లో ఆడే కూడా ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే వన్ డౌన్ అనేది కేఎల్ రాహుల్కి కొత్త ఏం కాదు. సో ఈసారి వాళ్ళ కోచ్ కూడా గౌతమ్ గంభీర్ కూడా మూవ్ అయిపోయాడు, కేకేఆర్కి మూవ్ అయిపోయాడు. సో వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు ఈ సీజన్ అనేది చూడాలి. కమింగ్ టు ద ప్రోబల్ XY ఆఫ్ లక్నో సూపర్ జైంట్స్, మీకు తెలుసు దేవదత్ పడికల్ ఈసారి క్వింటన్ డికాక్తో ఓపెన్ చేయబోతున్నాడు, ఇద్దరు లెఫ్టీస్. తర్వాత వన్ డౌన్లో మోస్ట్ ప్రాబబ్లీ దీపక్ హూడా, 4th కేఎల్ రాహుల్, 5th మార్కస్ స్టోయినిస్, మీకు తెలుసు ఆస్ట్రేలియా ఆల్రౌండర్. దెన్ కృణల్ పాండ్యా ఆల్రౌండర్, ఎందర్ ఆల్రౌండర్, దీపక్ హూడా కూడా ఆల్రౌండర్. నెక్స్ట్ నిక్లాస్ పూరన్, ఈజ్ ఫినిషర్ ఫర్ ద లక్నో సూపర్ జైంట్స్. లాస్ట్ సీజన్ కుమ్మేశాడు నిక్లస్ పూరన్. కమింగ్ టు ద డౌన్ ద ఆర్డర్, రవి బిష్నాయ్, అమిత్ మిశ్రా. బౌలర్స్ మీకు తెలుసు మంచి స్పిన్నర్ మిశ్రా అండ్ బిష్నాయ్, ఒకళ్ళు ఎక్స్పీరియన్స్డ్, ఒకళ్ళు యంగ్. అండ్ నవీనుల్ హక్ చాలా డీసెంట్ వేసిండు పోయిన సీజన్. అండ్ యష్ ఠాకూర్ మోస్ట్ ప్రాబ్లీ ఇతనికి ఛాన్స్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మీకు తెలుసు లక్నో సూపర్ జైంట్స్ సెన్సేషనల్ ఆయుష్ బదోని పోయినసారి మంచి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఏబిడి రేంజ్లో మంచి హైప్ కూడా ఇచ్చారు, అవసరమైనప్పుడైతే ఆడాడు. మరి ఈ సీజన్ ఎలా ఫేర్ చేసింది లక్నో సూపర్ జైంట్స్ అని చూడాలి. టీం పెట్టిన 2 సీజన్స్ కూడా ప్లే ఆఫ్స్కి వచ్చింది లక్నో సూపర్ జైంట్స్, వెరీ గుడ్. బట్ వాళ్ళ దగ్గర ఏదో స్పార్క్ మిస్ అవుతుంది. అంటే ఛాంపియన్స్ అవ్వాల్సిన పొటెన్షియల్, అంటే జస్ట్ లైక్ గుజరాత్ టైటన్స్, లక్నో కూడా ఎప్పుడు ప్లేయర్స్ పొటెన్షియల్ గట్టిగా అవసరమైన టైంలో తీసుకుంటున్నారు, ప్లే ఆఫ్స్కి చేరుకుంటున్నారు, కానీ ఫర్దర్గా అయితే వెళ్ళట్లేదు, ఫైనల్కి వెళ్ళట్లేదు, కప్ కూడా కొట్టట్లేదు. మీరు గమనిస్తే 10 టీమ్స్ అయ్యాక టాప్ 4 టీమ్స్లోకి వెళ్ళడం అనేది అంత చిన్న విషయం కాదు. ఇది గుజరాత్ టైటన్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ సక్సెస్ఫుల్గా 2 ఇయర్స్లో
వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళి చూపించారు. అది వాళ్ళ లోపల ఉన్న ఇదా లేకపోతే సపోర్ట్ స్టాఫ్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అనేది నాకు తెలీదు. బట్ స్టిల్ కొత్త టీమ్స్ 2 ప్లే ఆఫ్స్కి బ్యాక్ టు బ్యాక్ ఇయర్స్ రావడం అనేది గ్రేట్. మోస్ట్ ప్రాబ్లీ ఇప్పటివరకు నేను 3 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి నేను వైల్డ్ గెస్ చేశా ఆర్సీబీ గెలుస్తుందని, గెలవలేదు. సెకండ్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ సూపర్ కింగ్స్ కంటే ఢిల్లీ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పాను. బట్ పంజాబ్ గెలిచింది. నిన్న ఎస్ఆర్హెచ్ ఫస్ట్ కేకేఆర్లో 100% ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని చెప్పాను. బట్ లాస్ట్ మినిట్లో మీకు తెలుసు మ్యాచ్ ఏమైందో. సో మళ్ళీ కేకేఆర్ విన్ అయింది. సో ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మ్యాచెస్ ఇప్పుడు చెప్పిన నేను 3 ప్రిడిక్షన్స్ అయితే రాంగ్ అయ్యాయి. రీజన్స్ లేకపోలేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఐపీఎల్ స్టార్టింగ్ అనేది ఎలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి ఎట్లుంటుందో ఏం చెప్పలేం. ఫర్దర్గా ఒక్కొక్క టీము 3-4 మ్యాచెస్ ఆడితే తప్ప వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది మనం కూడా పక్కాగా చెప్పలేం. ఏది విన్ అవుద్ది, ఏది విన్ అవ్వదు, ఏది పొటెన్షియల్ ఉందనేది మనం అయితే చెప్పలేం. సో లాస్ట్ అంటే 8 మ్యాచెస్ వరకు మనకు క్లారిటీ తెలియదు. అప్పటికి వచ్చే టైం కూడా ఒక 2-3 టీమ్స్కి ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కొంచెం దూరం ఉన్నప్పుడే మిగతా అన్ని ఆల్మోస్ట్ అన్నిటికీ ఛాన్స్ ఉంటాయి. అట్లాంటి టైట్ పొజిషన్ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. బట్ ఈరోజు నేను ప్రిడిక్ట్ చేయాలనుకుంటే లక్నో సూపర్ జెయింట్ విన్ అవుతుందా, రాజస్థాన్ రాయల్స్ విన్ అవుతుందా అంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి అడ్వాంటేజ్ ఉండొచ్చు రాజస్థాన్ రాయల్స్కి. బట్ ఐ స్టిల్ ఫీల్ లక్నో సూపర్ జెయింట్స్ ఫస్ట్ మ్యాచ్ విన్తో బయటకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను. అనదర్ థింగ్, ఇది డే మ్యాచ్ కాబట్టి టాస్ విన్ అయ్యి ఎవరైనా సరే టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ డే మ్యాచ్లో ఈ సమ్మర్లో రాజస్థాన్లో మనం బౌలింగ్ తీసుకుంటే ఎలా చిరిగిపోతుంది, ఒక్కొక్కరికి ఎండకి ప్యాంటు చిరిగిపోతుంది అంటారు కదా, కొన్ని బూతులు కూడా ఉంటాయి, అన్ని పక్క పెట్టేసింది. సో ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా ఈ ఈ ఈ ఎండకి ఈ సమ్మర్కి ఖచ్చితంగా టాస్ విన్ అయిన వాళ్ళు చక్కగా బ్యాటింగ్ తీసుకుంటే బౌలర్లు అందరూ చల్లగా డగ్అవుట్లో రెస్ట్ తీసుకొని మంచి ఈవినింగ్ చాయ్ తాగేసి వచ్చేసి చాయ్లు సమోసాలు తినేసి వచ్చి మంచిగా ఆరాంగా చల్లగా బౌలింగ్ చేసుకోవచ్చు. అది బెటర్ ఐడియా నాకు తెలిసినంత వరకు. లేదు మీరు బౌలింగ్ తీసుకుంటా అంటే మాత్రం ఇక మీకు తెలియదు. అంటే డే మ్యాచ్లో ఎప్పుడు ఫస్ట్ బౌలింగ్ చేసిన వాళ్ళు గెలవలేదంటే గెలిచి ఉంటారు. బట్ స్టిల్ ఐ ఫీల్ ఎప్పుడైనా ప్లేయర్ కంఫర్టబుల్ చూసుకున్నప్పుడు, వాతావరణం చూసుకున్నప్పుడు 100% బ్యాటింగ్ అయితేనే బెస్ట్. ఇద్దరు బ్యాటర్స్ వెళ్ళి ఎండలో బౌలర్స్ అంతా అలసిపోతూ ఉంటారు. ఈ టైంలో మంచి బ్యాటింగ్ పిచ్ దొరికితే మీకు 2019 ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గుర్తుండి ఉంటుంది. బెయిర్స్టో, వార్నర్ పిచ్చ కొడతారు. ఆర్సీబీ వాళ్ళు ఎందుకు అలా షేక్ అయిపోయారంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎండ, బీభత్సమైన ఎండ. సో నా ప్రిడిక్షన్ అయితే ఈరోజు లక్నో సూపర్ జెయింట్ గెలుస్తుంది. ఇప్పటికి 3 ప్రిడిక్షన్లు నేను చెప్పాను, అన్నీ రాంగ్ అయ్యాయి. అట్లీస్ట్ ఈ 4th ప్రిడిక్షన్ రైట్ అవుతుందేమో చూద్దాం. వితిన్ ఫ్యూ అవర్స్ నెక్స్ట్ జీటీ వర్సెస్ ముంబై మ్యాచ్ గురించి కూడా ప్రివ్యూ చేస్తాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే కొంచెం ఇంక్లూడ్ చేయండి, కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్.